గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనము పిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనము అవుట్డోర్ గేమ్స్ అంటే ఏమి? బహిరంగ ఆటలు. అర్థమవుతుందా పిల్లలు? బహిరంగ ఆటల్లో అంటే ఏమి? క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, హాకీ. అర్థమవుతుందా? ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు చూడండి, క్రికెట్ మనకు మైదానాలు ఉన్నాయి కదా మన ఊరు దగ్గర. ఊరి పక్కలో ఏదైనా ఒక చేనో ఒక మైదానమో అక్కడ ఇంటి పక్కలో కూడా ఖాళీ స్థలం ఉంటే బహిరంగంగా మీరందరూ చూసారా? క్రికెట్ ఆడారా? ఆ క్రికెట్ ఆడడానికి ఒక బాల్ ఒక బ్యాట్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఈ పక్క ఒకరు బాల్ వేసే వాళ్ళు ఉంటారు, ఆ పక్క బాల్ వేస్తే క్రికెట్ బ్యాట్ తో కొట్టడానికి ఒకరు ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, క్రికెట్ అంటే ఏమి? సిఆర్ఐ కూర్చో, సిఆర్ఐ సికే ఈటి క్రికెట్. సిఆర్ఐ సికే ఈటి క్రికెట్. వెరీ గుడ్. ఫుట్బాల్ FOOT BALL ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే కాళ్ళు ఇప్పుడు మన మైదానంలో అర్థమవుతుంది, ఈ పక్క ఒక జట్టు ఆ పక్క ఒక జట్టు ఉంటారు. ఆ ఫుట్బాల్ అంటే ఒక బాల్ తెలుసు కదా పిల్లలు మీకు? ఆ బాల్ అంటే బంతిని ఇట్లా 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 ఎగరేసి కాలుతో తన్నేదన్నమాట. తంతే అది పైకి ఎగిరి కింద పడేటప్పటికి ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకరు కాలుతో దాన్ని ఇట్లా తంతారు అనమాట. అర్థమవుతుందా? కొంతమంది చేతితో కూడా బాల్ కింద పడనీయకుండా ఇట్లా వచ్చిన బాల్ ఇట్లే ఇచ్చేస్తారు. దీన్ని ఫుట్బాల్ అంటారు. చూసారా? ఫుట్బాల్ని చూసారా పిల్లలు? మొత్తంగా బాగుచో. అలాగే పిల్లలు టెన్నిస్ గట్టి చెప్పాలి, NNIS టెన్నిస్ అంటే మనకు గ్రౌండ్ లో చూడండి ఉండనన్న గ్రౌండ్ లో ఒక వలలాగా మధ్యలో అడ్డం కట్టేసి నెట్ అంటే దాన్ని ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఉంటారు. టెన్నిస్ అంటే ఒక చిన్న చేతిలో ఒక ఇది ఉంటుంది అనమాట. ఇట్లా దీన్ని టెన్నిస్ ఆడేది చూడండి. దాన్ని ఇట్లా కొట్టి ఆపకుండా దాన్ని మళ్ళీ వెంటనే దీంతో కొడుతుంది అనమాట. మళ్ళీ ఈ పక్క కింద పడకుండా ఈ కొడుతుంది. అర్థమవుతుంది? కనిపిస్తుంది టెన్నిస్ ఆడడము. అలాగే పిల్లలు హాకీ HO గట్టి చెప్పండి, HOCKEY హాకీ అంటే ఏమి? హాకీ ఆట కూడా, ఇది కూడా బహిరంగ ఆటల్లో భాగంగా అవుట్డోర్ గేమ్స్ లో ఇది కూడా ఒక ఆట అన్నమాట. అర్థమవుతుందా? హాకీ అనేది కూడా రెండు ఈ చిన్న ఒక బాల్ పెట్టుకుంటారు, ఆ పక్క ఊరు ఈ పక్క ఊరు. ఇప్పుడు గొడుక్కి అమరల్లా కింద పట్టుకునేది ఎట్లా వస్తుందో అలాంటి కట్టి ఒకటి ఉంటుంది. వాళ్ళు దాంతో తోసుకుంటా దాన్ని వెళ్తారనమాట. దీన్ని హాకీ అంటారు. అర్థమైందా పిల్లలు? అలాగే చూడండి, ఇండోర్ అట్లే ఇంకా ఉంటున్నారు. ఇండోర్ గేమ్స్ అంటే ఏమి? ఇండోర్ గేమ్స్ మామూలుగా కూర్చొని ఆడేది. అందులో క్యారమ్ అంటే ఏమి? ఒక వెడల్పుది ఇట్లా 4 పక్కల ఒకే ఆకారంలో ఉంటుంది. చూడండి, క్యారమ్ బోర్డు మీకు తెలుసా? మీ ఇంట్లో ఉన్నాయి క్యారమ్ బోర్డు? చిన్నవి చెక్కతో చేసినటువంటి రౌండ్ గా ఇవి ఉంటాయి. దాన్ని పట్టుకొని ఈ మూల పట్టుకొని ఇట్లా కొడతాం. ఇది ఏమిది? క్యారమ్ బోర్డ్. కొడితే కరెక్ట్ గా అక్కడ ఆ ముడుకులో ఒక రంధ్రం ఉంటుంది, దీపక్క కొడితే కరెక్ట్ గా దాంట్లో పడదు. ఎవరైతే కొడతారో వాళ్ళు విన్ అవుతారు. అర్థమవుతారు పిల్లలు? అది క్యారమ్ బోర్డు. అలాగే CA గట్టి చెప్పండి, RROM క్యారమ్. BOAL
పెద్ద పటం ఉంటుంది. పటము కింద నుంచి చిన్న పాము, పెద్ద పాము, నిచ్చెనలు ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క పిల్లలు వైకుంఠపాలి అనేది దాన్ని ఇది ఒక ఆట, అర్థమవుతా, ఇది కూడా ఒక ఆట. అలాగే చెస్. చెస్ అంటే చెస్ అనేది ఇట్లా పట్టుకునే ఉంటాయి. అందులో రాజు, రాణి అవి దాంట్లో వాళ్ళు సెట్ చేసి ఉంటారు. ఇది చూడండి, చెస్ అనేది కూడా ఒక ఇండోర్ గేమ్స్లో ఒక ఆట అన్నమాట. ఈ చెస్ అనేది కూడా కరెక్ట్గా మనము అది ఇట్లా ఇట్లా ఎత్తి దాన్ని చక్కగా ఇది ఉంటుంది అన్నమాట. దాంతో పెట్టడం అనమాట. ఏది చెస్ అనే ఆట, అర్థమవుతుందా? అలాగే లూడో. లూడో అనేది కూడా ఒక ఆట, అర్థమైందా పిల్లలు? కాబట్టి మీకు అవుట్డోర్ గేమ్స్ అంటే బహిరంగ ఆటలు, ఇండోర్ గేమ్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్పినాను కదా, మీరు తెలుసుకోవాలి పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్.